తమ్ముని చూసి మీలో కొంతమంది ఇదేంటి లోకేష్ కేంద్ర మంత్రి అని అన్నారేంటి అని అనుకుంటున్నారు కదా. పాయింట్కి వస్తా, డైరెక్ట్ పాయింట్కి వస్తా. ఈ వీడియోలో రెండు ముఖ్యమైన టాపిక్లోని మొత్తం చూడండి. ఓకే, ముందు టాపిక్, కేంద్ర మంత్రి అన్న వర్డ్ ఎందుకు యూజ్ చేశా? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. నారా లోకేష్ ఢిల్లీకి వస్తున్నాడంటే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు వాళ్ళు నిజంగా ఆశ్చర్యపోతున్నారు నారా లోకేష్ చేస్తున్న పనులు చూసి. కేంద్రంలో ఉన్న మిగతా రాష్ట్రాల వాళ్ళు ఉంటారు చూసారా, లేదు ఢిల్లీలో ఉన్న మిగతా రాష్ట్రాలు ఉంటారు చూసారా, వాళ్ళు అసూయపడుతున్నారు. ఏంటి కుర్రాడు లోకేష్ రా తిప్పితే 42-43 సంవత్సరాలు రా పిల్లోడికి. సో ఢిల్లీ వచ్చాడంటే చాలు చక్క అన్ని పనులు చక్క పెట్టుకున్నాడు, ఏపీకి నిధులు పట్టుకెళ్ళిపోతున్నాడు. అసలు వచ్చాడంటే చాలు అసలు ఏంట్రా పిల్లోడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ మన అందరిలో ఉందరా బాబు చెప్పేసి అనుకుంటున్నారు. ఈరోజు ఢిల్లీకి వెళ్ళగానే నారా లోకేష్ వచ్చాడు అనగానే మోదీ క్యాబినెట్ ఉన్నటువంటి సహాయ మంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, లోకేష్ పనులు చేయడానికి రెడీ అవుతున్నారు. మన ఎంపీలు ఎవరైతే ఉన్నారో దగ్గరుండి మరి టీడీపీకి సంబంధించి పార్లమెంట్లో వస్తారు ఒక ఆఫీస్ ఆడ కూర్చొని డిస్కషన్ చేస్తున్నప్పుడు ఈయన పేరుకి విద్యా అండ్ ఐటీ శాఖ మంత్రి ఏపీలో, బట్ ఢిల్లీ వెళ్ళాడంటే ఆల్మోస్ట్ అన్ని శాఖల మీద పట్టు అంతే మనోడికి. అలా ఒక కేంద్ర మంత్రి కానీ ఢిల్లీలో ఉన్నప్పుడు, వాళ్ళు ఉండేది కేంద్రం ఢిల్లీలోనే, అలా ఢిల్లీలో ఉన్నప్పుడు ఎలాగైతే అన్ని పనులు చక్కబెడతారో టక్కగా, అలా ఇప్పుడు ఈ మనిషి ఢిల్లీ వెళ్తే అన్నా చక్కబెట్టేస్తున్నాడంట. ఐఏఎస్ల దగ్గర నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరితో కూడా టాపిక్ ఏంటి, అందులో ఏపీకి కావాల్సింది ఏంటి, అండ్ ఒకవేళ మిగతా రాష్ట్రాలకు సంబంధించి దేశం సంబంధించి ఏదైనా ఉపయోగపడేది అంటే అది కూడా గైడ్ చేసినట్టు తెలుసా లోకేష్ మీకు. అన్అఫిషియల్ అది, బట్ మన దాకా వచ్చింది అది. మోదీకి లోకేష్ అంటే ఎందుకో తెలుసా అంత ఇష్టం. కేంద్రానికి సంబంధించి దట్ మీన్స్ మన దేశానికి సంబంధించి విదేశ సంబంధ బాంధవ్యాల విషయంలో, ట్రేడింగ్ విషయంలో మరికొన్ని ఇంటర్నేషనల్ పాలసీస్ ఉంటాయి మానిటరీ టర్మ్స్ వైజ్. లైక్ ఈ వేలో కూడా లోకేష్ మొత్తం ఫుల్ గైడెన్స్తో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన అరే ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రానికి మంత్రి, భారతదేశంలో ఒక కేంద్ర మంత్రి అర్థం కాకుండా ఉంది ఏంది పిల్లోడు ఢిల్లీ వస్తే చాలు అన్ని చక్క పెట్టేస్తున్నాడు. అండ్ మంత్రి అన్న వాళ్ళు ఎవరైనా సరే పిల్లోడు వస్తున్నారంటే అపాయింట్మెంట్ ఇస్తున్నారు. కొంతమంది ఏకంగా వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయి కలిసేస్తున్నారు. ఇది ఉందా ఈ పిల్లోడిలో, మొత్తానికి ఇది గొప్ప తేజస్సు పిల్లోడిలో ఉందా, మంచి సబ్జెక్ట్ ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇటువంటి మూమెంట్లో నాకు ఒక న్యూస్ కనపడింది. ఏఏడి ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, దీనికి సంబంధించి జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, ఎడ్యుకేషన్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ మొత్తం 100కు పైగా ఎకరాలలో 160 సబ్జెక్ట్ కరెక్షన్ 100కు పైగా ఎకరాలండి. మేబీ అది 150, 160 లేదన్నప్పుడు 600 కూడా అవ్వచ్చు. ఇది ఒక్కటి మాత్రం క్షమించాలి, ఇది ఒక్కటి నేను మరలా చెక్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే అద్భుతమైనటువంటి పెద్ద ఒక ఎడ్యుకేషన్ సిటీ రాబోతుంది. ఎక్కడ? భోగాపురంలో. అందులో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ అడిగా అన్నప్పుడు వాళ్ళకంటూ కొన్ని బ్రాంచెస్ పెట్టుకుంటారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకు? ప్రజెంట్ 2024 వేసుకుందాం, 2024లో ఈ ఏవియేషన్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, దీని వచ్చి మార్కెట్ బట్టి ఎంత నీటి లెక్క తీస్తే $27 బిలియన్ కనిపిస్తుంది. ఇది 2034 నాటికి అప్రాక్సిమేట్లీ $57 బిలియన్ వెళ్ళబోతుందని అంటున్నారు. అంటే డబల్ అయిపోతుంది. ఏ మూమెంట్లో వీటికి సంబంధించి మన దగ్గర ఏమి లోటు ఉందని చెక్ చేస్తే ఎవ్రీ ఇయర్ కేవలం 8,000 మంది మాత్రమే ఏరోస్పేస్ ఇంజనీర్లు వస్తున్నారు. నా మేనకోళ్ళు తను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనమాట. సో తను చెప్పింది మొత్తం లైఫ్ అంటే దీనికే మామయ్య అని చెప్పింది. అదే ఏర్పాటు చేస్తుంది. సూపర్ అనమాట, సంతోషం తల్లి. సో విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఈ ఎడ్యుకేషన్ సిటీ రాబోతుంది కదా, దానిలో ఏరోస్పేస్ సంబంధించి, డిఫెన్స్ సంబంధించి, ఏవియేషన్ సంబంధించేసి వరల్డ్లో లేనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి మేధో సంపత్తి గలటువంటి విద్యార్థులను తయారు చేసే విధంగా, నిపుణులను తయారు చేసే విధంగా అక్కడ యూనివర్సిటీ అనుకొని పోతా ఉన్నారు. ఒక ఎడ్యుకేషన్ సిటీనే రాబోతుంది భోగాపురం ఏర్పడ పరిసరాలు. ఇండియాలో ఫస్ట్ టైం అనమాట ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సంబంధించి ఒక ఎడ్యుకేషన్ సిటీ ఫస్ట్ టైం. అది
వైజాగ్ రాడిసన్ హోటల్లో శంకుస్థాపన అనొచ్చు దాన్ని మన నారా లోకేష్ ప్రారంభించబోతున్నారు, శంకుస్థాపన చేయబోతున్నారు. లేదంటే దానికి సంబంధించి పనులకు స్టార్ట్ చేయడాని చెప్పేసి ఆ వేలో కావచ్చు. ఇక్కడ కూడా నారా లోకేష్ తండ్రిని మించిన తనయుడు, నాయుడిని మించిన కొడుకునే చాసలు ఎందుకు చెప్పినట్టు ఇందుకే. లోకేష్ అనబడే వ్యక్తి ఈరోజు టీడీపీకి ఆశా దీపంలా, చంద్రబాబు నాయుడికి తన కళలను నిజం చేసే ఒక గొప్ప యువకుడిలా, కొడుకులా, పవన్ కళ్యాణ్కి ఇక దిగులు లేదు రానున్న రోజులలో. ఎందుకంటే ఓ పక్క నేను ఓ పక్క లోకేష్ చాలు ఇక ఏమైనా అద్భుతంగా తీర్చిదిగాలని చెప్పేసి నమ్మకంలా ఇలా చెప్తూ పోతే అసలు ఎక్స్ట్రాడినరీ వేలో ఈరోజు క్వాంటమ్ వ్యాలీ అమరావతి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డేటా సెంటర్లు అంటూ డేటా హబ్బులు అంటూ వైజాగ్లో కానీ, ఇవన్నీ ఎలా ఉన్న మూమెంట్లు ఇప్పుడు ఏకంగా ఇండియాలో నెంబర్ 1 అండ్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఏవియేషన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కలిపి పెద్ద ఎడ్యుకేషన్ సిటీ రాబోతుంది. మాసస్ ట్రస్ట్ మన అశోక్ గజపతి రాజు వాళ్ళది, జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు అండ్ ఎడ్యుకేషన్ సిటీ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంకా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ నిపుణులుగా తయారు చేయడం అంతర్జాతీయంగా అన్నప్పుడు మొత్తం ఇక్కడ వస్తారు చదువుకోవడానికి. ఎందుకు పక్క ఏవియేషన్, మరో పక్క డిఫెన్స్. ఈ ఏవియేషన్ డిఫెన్స్ సంబంధించేసి రానున్న రోజులలో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు రాబోతూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఏవియేషన్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే. అండ్ పైలట్లకు సంబంధించి కావచ్చు, క్రూజ్ సిబ్బంది సంబంధించి నిజంగా కొరత ఉంది మన దగ్గర. ఆ కొరతను అధిగమించాలనుకున్నప్పుడు ట్రైనింగ్ ఇస్తారు, అండ్ పార్ట్ టైమ్ ట్రైనింగ్ సెంటర్స్ అంటే పెడతారు, అండ్ ఫుల్ టైమ్ కోర్సెస్ ఉంటాయి. రానున్న రోజులలో నిజంగా ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఉద్యోగం కూడా ఉంటాడు. ఆ ఉద్యోగి కూడా వరల్డ్లో ఎక్కడైనా సరే తను పనిచేయగలడు అన్న విధంగా ఉంటాడు. సో ఇంక సింపుల్గా క్లోజ్ చేస్తున్నాను. నిజంగా నారా లోకేష్ లాంటి ఓ వ్యక్తి ఈరోజు శక్తిగా మారి చంద్రబాబు నాయుడికి పుత్రోత్సాహాన్ని కలిగిస్తూ ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రానున్న రోజులలో ఏపీని బ్రహ్మాండం ఇస్తాడే యువకుడు, ఈ కుర్రాడు అని అంటున్నారు. మరలా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వైసీపీ మొత్తం ప్రక్షాళన చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ పోటాపోటీగా ఏపీని డెవలప్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టుబడులు తీసుకొస్తూ నేషనల్ లెవెల్లో ఒక్కళ్ళు కూడా ఏపీకి పెట్టుబడులు ఆపకుండా, ఒక్కరు కూడా ఏపీకి నిధులు ఆపకుండా ఓవరాల్గా అన్నప్పుడు ఇండియాలో ఫస్ట్ ఎక్కడ ఉన్న ప్రయారిటీ ఇవ్వాలి ఏంటన్నప్పుడు ఏపీకి ఇద్దామని మోడీ కొనిపించే విధంగా తండ్రి కొడుకులు చేస్తూ ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏమో తన యొక్క పనితీరుతో తన మంత్రిత్వ శాఖలలో ఎప్పటికప్పుడు అన్ని కూడా ప్రక్షాళన చేసుకుంటూ బ్రహ్మాండం ముందుకెళ్తూ ఉంటే, నారా లోకేష్ పేరుకి ఏపీ మంత్రినట్టుగా ఉంటూ ఉన్న ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతూ, ఢిల్లీ స్థాయిలో ఉన్న కేంద్ర మంత్రులు అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఏపీకి నిధులు తీసుకొస్తూ తన విద్య అండ్ ఐటీకి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో, ఏవైతే పనులు ఉన్నాయో, ఏవైతే నిధులు బాకీ ఉన్నాయో మొత్తం తెచ్చేసుకుంటున్నాడు. అంతిమంగా ఏపీకి సంబంధించి అన్ని విభాగాలు కూడా పరిశీలించే విధంగా కేంద్ర మంత్రులతో సత్సంబంధాలు నడుపుతూ వాళ్ళతో డిస్కస్ చేస్తూ అన్నింటిలోకి సింపుల్గా చెప్పాలంటే పేరుకి నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తప్ప, అఫ్కోర్స్ ముఖ్యమంత్రి తప్ప చెప్పేంటి అసలు ఆయన ముఖ్యమంత్రికి ఆయన తర్వాత ఏదైనా. బట్ నారా లోకేష్ అనబడే ఓ వ్యక్తి కూడా కనిపించిన ముఖ్యమంత్రి ఆయనేరా బాబు అన్నట్టుగా ఢిల్లీలో ఏపీకి సంబంధించి మిగతా విషయాలు కాదు, కేవలం ఏపీకి సంబంధించిన పనుల విషయంలో, నిధుల విషయంలో ఆయన అక్కడ నడుపుతున్నటువంటి ఆ విధానం, ఆ సిస్టమ్ ఎక్సలెంట్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉందన్న విషయం నాకు ఢిల్లీ నుంచి చెప్తున్నారు. గ్రౌండ్లో కూడా నాకు అదే నిజమని అనిపిస్తుంది. మీకేమైనా విషయం కామెంటో తెలియచేయండి.